వేరే వాళ్ళు మా దగ్గరకొచ్చి మేము గీజర్ షాప్ పెడుతూ ఉన్నాము. మీ ఛానల్‌లో ఒక వీడియో చేసి పెడతారా అని అయితే అడిగారండి. ఫస్ట్ అయితే నాకు అస్సలు ఇష్టం లేదు. ఎందుకు అంటే మన ఛానల్ ఇంకా అంత పెద్ద గ్రోత్ అయిపోలేదు. వీళ్ళు ఎందుకు అడుగుతున్నారో ఏమో అనుకున్నాను. సరే ఇంటి వరకి వచ్చారు కదా అని ఒక వీడియో అయితే చేసి పెడదామని అనుకున్నానండి. నా వాయిస్‌తో వాళ్ళు ఇచ్చిన ఒక స్క్రిప్ట్ అంతా నేను బట్టి పట్టి బాగానే చెప్పి వాళ్ళకైతే పంపించానండి. విన్నారు కూడాను. తర్వాత ఏమైందో ఏమో తెలీదు. మీకంటే మా అమ్మాయే బాగా చెప్తుంది. మా అమ్మాయి వాయిసే బాగుంటుంది అన్నారు. వాళ్ళు ఫస్ట్ మా ఇంటికి వచ్చినప్పుడు మీ వాయిస్ బావుంటుంది అని చెప్పారు. దాని తర్వాత ఏంటో మళ్ళీ ఇలా ఉల్టా అయితే చెప్పారనమాట. నేనైతే పెద్దగా ఫీల్ అవ్వలేదు కానీ ఎక్కడో చిన్న బాధైతే అనిపిచ్చింది. సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. అన్నీ జరుగుతాయా ఏంటి? ఈరోజు మీకోసం నేను ఒక పొడుపు కథ అయితే అడుగుదామనుకుంటున్నాను. పొట్టి పొట్టి చెట్లల్లో పొట్టేలి రంకేశ. ఇది మీరు కామెంట్ చేసి చెప్పండి. లేకపోతే నెక్స్ట్